బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరణావతుల శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. ఆక్వా పరిశ్రమ అభ్యున్నతికి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సహకారం. న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఎగుమతిదారుల సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. సూపర్ 6 హామీల అమలుపై శాసన మండలిలో వాడి వేడి చర్చ. సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందన్న మంత్రి అచ్చెన్న. రైతులకు మేలు చేయాలంటే డ్రైన్ కాలువలు ప్రక్షాళన తప్పనిసరి. అసెంబ్లీ వేదికగా గళమెత్తిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే అంజబాబు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి. పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ దేశానికి ఒక గర్వకారణం అని, పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందించడానికి కృషి చేస్తానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిదారులతో ఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్ జకరాండా హాల్లో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆక్వా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి కేంద్ర మంత్రి వర్మ ఓపెన్ హౌస్ నిర్వహించి ఎగుమతిదారులు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతుగా చర్చించారు. ఈ చర్చలో ముఖ్యంగా ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్ వల్ల తలెత్తున్న ఇబ్బందులు, ఇతర కీలక అంశాలపై ఎగుమతిదారులు తమ సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ దేశానికి గర్వకారణమన్నారు. ఆక్వా పరిశ్రమను మరింత బలోపేతం చేయడానికి, ఎగుమతులను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడానికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. తాను కూడా ఒక ఆక్వా రైతుగా ఈ రంగంలో ఉన్న సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ఇతర కేంద్ర మంత్రుల దృష్టికి ఆక్వా పరిశ్రమ సమస్యలను తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ రంగం మరింత వృద్ధి చెందేందుకు కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేస్తూ కీలక భూమిక పోషిస్తున్న ప్రముఖ ఆంధ్రప్రదేశ్కు చెందిన పారిశ్రామికవేత్తలను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఘనంగా సత్కరించారు. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో అవంతి ఇంద్రకుమార్, దేవి సీఫుడ్స్ బ్రహ్మానందం, దేవి ఫిషరీస్ సూర్యనారాయణ, జగదీష్ మెరైన్ ఎక్స్పోర్ట్ తోట జగదీష్, సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ ఇర్రింకి సూర్యరావు, ఆనంద సీఫుడ్స్ ఎక్స్పోర్ట్ ఉద్రా జోగిరాజు, సాగర్ గ్రంథి ఎక్స్పోర్ట్ గ్రంథి బాలాజీ, చలరావులతో పాటు పెద్ద సంఖ్యలో ఆక్వా ఎక్స్పోర్టర్స్ పాల్గొన్నారు. మధ్యతరగతి కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఎప్పుడు కూడా మీకు ఢిల్లీలో మీ సంఘానికి సంబంధించినటువంటి అసోసియేషన్కి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, లేకపోతే వేరే ఇతరత్ర ఏదైనా ఇష్యూస్ కానివ్వండి, మీరు నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా నేను సాధ్యమైనంత వరకు సాల్వ్ చేయగలనేటువంటి నమ్మకం, విశ్వాసం కూడా నాకు ఉంటుంది. ఎందుకంటే నేను ఆ లెవెల్లో వర్క్ చేస్తాను. నన్ను సంప్రదించింది మీ అందరికీ అందుబాటులో ఉంటూ మరి ముందుకెళ్దాం అందరం కలిసి. అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సూపర్ 6 హామీల అమలుపై శాసన మండలిలో వాడి వేడి చర్చ జరిగింది. ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. 6 పథకాలు అమలు చేస్తే అది సూపర్ హిట్ అంటారని, 3 కార్యక్రమాలు చేసి అయిపోయిందంటే ఎలా, అన్నీ చేయాలి కదా అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, మేమిచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామని, సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందని అన్నారు. 2 జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారని ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమని మంత్రి చెప్పుకొచ్చారు. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఏదో ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడే శాసన మండలిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చేస్తే కొంతమంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారో ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పిచ్చి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అయితే
వాళ్ళ మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో సూపర్ 6 అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి 6 హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు. దానికి కారణం కూడా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష. ఎందుకంటే 9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం కానీ, చాలా మందికి బిల్స్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇన్ని ఇబ్బందులుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు చాలా సంతోషం మనసులో పొందారు. అయితే మేము కూడా అధ్యక్ష మేము కూడా ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాం. అధికారంలో మీరు మాట్లాడనని చెప్పి సైలెంట్ గా ఉన్నానమ్మా నేను. మీరు వినండి, మళ్ళీ మీరు సమయం తీసుకొని మాట్లాడండి. డిసిప్లైన్ ముందు నేర్చుకోండి. అది మీ సభ్యులారు మాట్లాడినప్పుడు మధ్యలో మీరు మాట్లాడండి తప్ప మీరు వేరే మెంబర్ గారు మాట్లాడేటప్పుడు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం అనేది పద్ధతి కాదు. హామీలు అమలు చేయకపోవడం ఒక ఎత్తు అయితే, కొన్ని మంచి కార్యక్రమాలు అధ్యక్ష గత ప్రభుత్వంలో చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం సొంత జాగిరి కాదు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం. అవి మంచి పథకాలు అయితే దాన్ని కొనసాగించాలి. నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఇది 6వసారి, 4 ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇటువంటి పరిస్థితి, ఆర్థిక విధ్వంసం ఎప్పుడూ లేదు. మేము కూడా భయపడ్డాం. ఏంటి, ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, ఏ శాఖ రివ్యూ చేసినా అప్పులు తప్ప, గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలు తప్ప కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని మొదట్లో కొంత ఆందోళన కూడా చెందిన విషయం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నత ప్రదర్శించి 22 మంది పార్లమెంటు సభ్యులకి ఈ రాష్ట్రం నుంచి ఎన్డీఏ నుంచి ఎంపిక చేశారు. ఎప్పుడైతే 22 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రం నుంచి గెలిచారో, ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగి మోడీ గారి యొక్క సహాయం ఈ రాష్ట్రానికి అనుకున్న దానికంటే ఎక్కువగా అందడం వల్ల మీరు, నేను, ప్రజలు ఊహించని విధంగా 1 సంవత్సరంలోనే సూపర్ 6 హామీలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన అధ్యక్ష. మీలాగా ఎన్నికల్లో ఒక మాట చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక విధానం అమలు చేయడం 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ పార్టీకి కానీ లేదని చెప్పి తెలియజేస్తారు. రైతులకు మేలు చేయాలంటే డ్రైన్ కాలువలు ప్రక్షాళన తప్పనిసరి అని, వీటిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజన్ అన్నారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భీమవరంలోని పంట కాలువలు, డ్రైన్లు, మురికి కాలువలు పుడుకుపోతున్నాయని, మురికి నీరు, వర్షం నీరు బయటకు వెళ్లడం లేదని, వ్యవసాయం కుంటుపడుతుందని తెలిపారు. మండలంలోని తాడేరు, బేతపూడి, తుందూరు గ్రామంలో మొదటి క్రాప్ వచ్చడం లేదని, ఉప్పుటేరు కాలువలను డ్రీజింగ్ చేయాల్సి ఉందని, క్రాప్ హాలిడే తీసుకుని ఆయన కాలువలను ప్రక్షాళన చేయాలని కోరారు. అధ్యక్ష, మా భీమవరం నియోజకవర్గం పంట కాలువలు, మురికి కాలువలు ఆక్యుపేషన్స్ గురైపోయి, ఒక దుక్కు వర్షం కురిసినా కూడా మురికి నీరు బయటికి వెళ్ళలేని స్థితిలో వ్యవసాయం కుంటుపడిపోయింది అధ్యక్ష. భీమవరం నియోజకవర్గంలో తాడేరు, బేతపూడి, తొందూరు ఈ గ్రామాలు ఇవి కూడా ఫస్ట్ క్రాప్ ఓడ్చట్లేదు అధ్యక్ష. దీనివలన చిన్న వర్షం కూడా మురుగునీరు లాగే పరిస్థితి లేదు. దానికి ప్రధాన సమస్య మీకు ఐడియా ఉంది, ఆకివీడి నుంచి బయలుదేరిన ఉప్పుటేరు సముద్రంలోకి వస్తుంది. ఆ ఉప్పుటేరు పూడిపోయింది అధ్యక్ష. దాన్ని డ్రెడ్జింగ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. దాని మీద మీ నియోజకవర్గంలో కూడా ఉంది ఈ సమస్య. మీరు వెంటనే ప్రభుత్వం తీసుకెళ్ళి ఒకసారి అవసరమైతే క్రాప్ హాలిడే కూడా తీసుకుని
వెంటనే అది డ్రెడ్జింగ్ చేయకపోతే ఈ కాలువలు తవ్వినా కూడా మురికి సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి లేదు. సముద్రం సీ మౌత్ క్లోజ్ అయిపోయింది. అక్కడ సముద్రం దగ్గర ఉప్పుటేరు మీద మనిషి నడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇదివరకు పూర్వం తాళ్ళు లోతుండే ఉప్పుటేరు ఇప్పుడు మనిషి నడిచి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. డ్రెడ్జింగ్ చేయాలి, ఉప్పుటేరు డ్రెడ్జింగ్ చేయాలి, డ్రైన్లు పక్షాలను చేయాలి, డ్రైన్లన్నీ తవ్వాలి. మురికి కాలువలు, పంట కాలువలు అన్నీ తవ్వితేనే కానీ ఈ రైతుకు మేలు జరగదు. ఈ రైతుకు మేలు జరగాలంటే ఈ కార్యక్రమాలన్నీ కంపల్సరీగా జరగాలి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. జీఎస్టీ తగ్గింపు ఫలాలు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసేలా అధికారులు ప్రణాళికాబద్దంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో జీఎస్టీ సంస్కరణ అమలులో భాగంగా వివిధ వ్యాపార రంగాలైన ఆటోమొబైల్స్, పౌల్ట్రీ, ఆక్వా, ట్రాన్స్పోర్ట్, కన్స్ట్రక్షన్, ఇన్సూరెన్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, కిరాణా మర్చెంట్ తదితర వ్యాపార సంస్థలు, అసోసియేషన్స్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో కలెక్టర్ నాగరాణి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తు సేవల పన్ను తగ్గింపు జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఇక్కడ తీసుకున్న జిఎస్టీ అమల్లోకి వచ్చాక మొట్టమొదటిసారిగా ఉన్న డిఫరెంట్ స్లాబ్స్ మనకి 5, 12, 18, 28 ఇన్ని స్లాబ్స్ లో ఉండేదాన్ని చాలా వరకు తగ్గించి 2 స్లాబ్స్ లో తీసుకొచ్చారు. ముఖ్యంగా హౌస్ హోల్డ్ గూడ్స్ మహిళలకి చాలా వరకు రేట్లు తగ్గుతున్నాయి. అలాగే కన్స్ట్రక్షన్ లో, మెడికల్ ఇన్సూరెన్స్ లో జిఎస్టీ తీసేశారు. ఇవన్నీ కూడా ప్రజలకి సమర్థవంతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులుగా మనకి ఉంది, అలాగే వ్యాపార వర్గాలకు కూడా ఉంది. ఇద్దరం కలిసి చేస్తేనే ఇది మనం ప్రజల దగ్గరికి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికోసం ఈ రోజు విచ్చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అదర్ అసోసియేషన్స్, డీలర్స్ అందరినీ కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ తోటి ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాను. మన జిఎస్టీ కమిషనర్ గారు ఆ టీం అంతా కూడా చాలా కష్టపడి కోఆర్డినేట్ చేశారు. అంతా కూడా యాక్టివిటీస్ అంతా కూడా ఇదంతా కూడా మన ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్ లో ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని కూడా తయారు చేశారు. మనం చేస్తున్న యాక్టివిటీస్ అన్ని కూడా మనం యాప్ లో పెట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ ప్రతి జిల్లాకి, ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక జిఎస్టీ ఛాంపియన్ ని, అలాగే మండలికి, విలేజ్ కి, వార్డ్ కి కూడా ఒక జిఎస్టీ ఛాంపియన్స్ ని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మనం యాప్ లో రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. తీసుకెళ్ళడానికి వ్యాపార వర్గాల యొక్క సహకారం చాలా అవసరం ఉంది. వారికి అంటే వారు ఖచ్చితంగా ప్రతి విలేజ్ లో కూడా వారి యొక్క డీలర్స్ తోటి లేకపోతే ట్రేడర్స్ తోటి చెప్పి దీంట్లో యాక్టివ్ గా పాల్పంచుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు వీక్ 1 లో విలేజ్ వైజ్ యాక్టివిటీస్ చెప్పినప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ స్టాఫ్స్, వీఓస్ పాల్గొంటారు. ఒక ఎగ్జిబిషన్ అనేది పెట్టమని చెప్పేశారు ఫస్ట్ 10 days ఈ యాక్టివిటీలో. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. ప్రతి విలేజ్ లో ఏదైతే గూడ్స్ ముఖ్యంగా మనం ఒక 5-6 ఐటమ్స్ కింద మనం బ్రాడ్ సెక్టర్ కి ఐడెంటిఫై చేసుకుంటే ఇంట్లో వాడే, రోజు వాడే వస్తువులైన టూత్ బ్రష్, పేస్ట్, సోప్స్, షాంపూ, ఫస్ట్ లో అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, హార్టికల్చర్ కి సంబంధించిన ఇవన్నీ కూడా మనం ఎగ్జిబిట్స్ పెడుతూ ర్యాలీస్ చేయాలి. అగ్రికల్చర్ అనగానే మనకి డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్స్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, తర్వాత మత్స్యకారులు, ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడా కొంచెం అక్కడ ఎగ్జిబిట్స్ పెట్టి ఇంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది చెప్పాలి. నేవిగేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా పొరపాటున శ్రీలంక జలాల్లోకి ప్రవేశించి జైల్లో మగ్గుతున్న తాము కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో క్షేమంగా విడుదలయ్యామని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం శ్రీలంక కోస్ట్ గార్డ్ అధికారుల నగరు మత్స్యకారులను వారి బోట్లతో సహా భారత అధికారులకు అప్పగించగా వారు సముద్ర మార్గంలో కాకినాడకు పయనమయ్యారు. ఈ సందర్భంగా తమ విడుదల కోసం గత 4 రోజులుగా నిర్విరామ కృషి చేసిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో మార్గం మధ్యలో ఫోన్లో మాట్లాడి ధన్యవాదాలు తెలియజేశారు. నమస్తే, ఎలా ఉన్నారు? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇలాగా రావటం మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అండి. అంతే. అక్కడ జైల్లో కూడా నన్ను ఒక 5,000 మంది ఉంటారు సార్.
ఒకసారి బోర్డు తోటి వెళ్తున్నా నీకు బోర్డు ఏదో చేసింది మేడం అనేసి నన్ను ఎత్తుకుని పెద్ద హడావిడి చేశారండి నన్ను. కానీ మా ఫస్ట్ మా తమ్ముడు ఎవరు బోర్డు వదిలేసి వెళ్ళిపోవడం తప్ప ఎవరు పట్టుకెళ్ళలేదు. అందరూ తెలియబడిపోయిన బోర్డులో వాటి అదే డెఫినెట్లీ నేను టోటల్ అక్కడ మన శ్రీలంక జనరల్ తో కూడా మాట్లాడాను, సాయి మురళి గారితో మాట్లాడాను, మొత్తం అంతా ఫాలో అప్ చేసాం. వాళ్ళ పాప మా పాప కూడా చెప్పిందండి. మా పాప చిన్న పాప మాట్లాడిందండి కదండి. అవునండి మాట్లాడారు. తర్వాత ఇంకొకళ్ళ వైఫ్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడారు. నేను రెగ్యులర్లీ ఫాలో అప్ చేస్తాను. రాత్రి 1 గంటకు కాల్ చేసినా కూడా రెస్పాండ్ అయ్యి నేను మళ్ళీ అక్కడ కూడా శ్రీలంక కూడా కాల్ చేశాను, మాట్లాడాను. మనం ఆఖరికి సాధించుకున్నాం. బోట్లతో పాటు తిరిగి వస్తున్నాం. అది హిస్టరీలో ఫస్ట్ టైం. మీరు 29th కి వస్తారనుకుంటా కోస్టల్ గార్డ్ తో పాటు. ఇక్కడ వచ్చాక మనం అందరం ఇక్కడ అవును కోస్ట్ గార్డ్ కూడా ఒక మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పెట్టమన్నది. అది వచ్చాక మనం ఇక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ జాగ్రత్తగా రండి. అరే బ్రహ్మానందం, అరే నేను మావేనే ఎంజీఆర్. బాగా చూసారు అక్కడ. ఎవరికైనా మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోని మనం పనిచేసాం, సాధించుకున్నాం. ఓకేనా? చాలా చాలా శ్రీలంక మన కాకినాడ తీసుకొచ్చినట్టు ఉంది. డెఫినెట్లీ సింగం అక్కడ సింగం. అంతే రండి వచ్చాక మనం అందరం కలిసి లంచ్ డిన్నర్ చేద్దాం రండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.